Okay. Special greetings to LPB sir. In the name of Jesus Christ, I say sorry to you, brother, because I am not revealed my details right now. ఈ క్వశ్చన్ లైవ్లో అడగొచ్చో లేదో తెలియదు, బట్ నా ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటారని అడుగుతున్నాను. ఆన్సర్ ఫాస్ట్గా ఇస్తారని ఆశిస్తున్నాను. నేను చైల్డ్హుడ్ నుంచి అమ్మాయి లక్షణాలు కలిగి ఉన్నాను. బై బర్త్ నేను మేల్, కానీ నా వాయిస్, నా బిహేవియర్, నా నడక కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మాయిలా బిహేవ్ చేస్తా. ఇప్పుడు నాకు 29 years. నా ప్రాబ్లం ఏంటంటే, నాకు టీనేజ్ నుంచి మేల్ అట్రాక్షన్ ఉండేది. హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిలను చూస్తే నాకు ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అంటే ఫిజికల్గా కావాలని కాదు, పదే పదే చూడాలని, బాగున్నాడు అని అనిపించేది. వయసు దృష్ట్యా ఈ మధ్య నా ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లో చెప్పలేను, చెప్తే ఏమనుకుంటారు అనే భయం. ఒక అబ్బాయిని ఇష్టపడ్డా అని అబ్బాయికి తను అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు. తను అంటే నాకు చాలా ఇష్టం. నేను సైకియాట్రిస్ట్ని, ఎండోక్రైనాలజిస్ట్ని, ఇంకా చాలా హాస్పిటల్స్ తిరిగాను, బట్ నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఏం చేయాలి? హిజ్రా కమ్యూనిటీలో కలిసిపోదాం అనుకుంటే పేరెంట్స్ నా మీద ఆశలు. నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అమ్మకు నేనంటే చాలా ఇష్టం. నేను బయటకు వెళితే వచ్చేంత వరకు గేటు దగ్గరే ఎదురు చూస్తుంది. దే ఆర్ ఎల్డర్స్, నియర్లీ 60 and 50. ఈచ్ కమ్యూనిటీలో కలిసి సర్జరీ చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. అయితే అది తప్పు. ఇలాగే లీడ్ చేద్దామని మరో ప్రక్క అనిపిస్తుంది. సర్జరీ దైవ విరుద్ధం అని తెలుసు. ఏం చేయాలో చెప్తారని చాట్ చేశా. ఐఎమ్ వెయిటింగ్ యువర్ స్పీడీ రిప్లై. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ బ్రదర్. నానా, నీ సమస్య ఎంత దారుణమైనదో మేము అర్థం చేసుకోగలం. అయినప్పటికీ నువ్వేమీ నిరుత్సాహపడాల్సిన పని లేదు. నువ్వు భక్తి కలిగిన వాడు కాబట్టే నువ్వు ప్రశ్నను అడిగావు. బైబిల్లో సమాధానాన్ని తెలుసుకోవడానికి నీ మనసులో నా ఆవేదనను బయటపెట్టావు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి నాన్న. నువ్వు ఏంటంటే, దేవుని సృష్టిలో తల్లి గర్భంలో నిర్మాణం జరుగుతుంది. స్త్రీని గాను పురుషుని గాను నిర్మించింది దేవుడే అనే మాట బైబిల్లో మనం చదువుకున్నాం. స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క శరీర విధానం, ఈ ఆకృతి రావడానికి గల కారణం తల్లి గర్భములో తండ్రి తన స్వహస్తాలతో నిర్మించిన విధానం. దేవుడే నిర్మిస్తాడు. ఈ నిర్మాణంలో లోపాలు జరుగుతుంటాయి. అది దేవుడు చేసిన లోపం అన్నిసార్లు కాదు. ఎందుకంటే పుట్టుకతోనే మూగవారుగా, చెవిటివారుగా, గుడ్డివారుగా పుట్టుకతో ఒకవేళ అలా జన్మిస్తే అది వాళ్ళ తప్పిదం కాదు అని మోషే నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం. ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకు వెళదాం. అయినా జాగ్రత్తగా విను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు యెహోవా, మానవులకు నోరిచ్చినవాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానిగానే గాని పుట్టించినవాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఏమండి, ఏ దేవుడండి ఇంత చక్కటి సమాధానాన్ని లోపభూయిష్టంగా పుట్టే పిల్లల కోసం ఇచ్చాడు? చాలామంది దేవుడిని నిందిస్తూ ఉంటారు, ఇలా పుట్టినందుకు దేవుని యొక్క తప్పిదం అని. నిజానికి దేవుడే ఆయన ఒప్పుకుంటున్నాడు. అవును నాయన, నేనే పుట్టుకతోనే మోగవారుగా, చెవిటివారుగా, గుడ్డివారుగా నేను జన్మింపజేస్తున్నాను అని. కనుక ఇది నిర్మాణంలో జరిగే లోపాలు ఏనానా. ఇక స్త్రీని గాను పురుషుని గాను చేయటం, మనల్ని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించింది దేవుడే. లింగ నిర్ధారణ నేరం అని ఈరోజు చట్టం, దానికంటే ఒక చట్టం చేసింది ప్రభుత్వాలు.
భ్రూణ హత్యలు పేరట అమాయకమైన పిండాల దశలో ఉన్న పిల్లలను చంపేస్తున్నారు అని శిశుహత్య నేరంగా ప్రకటించింది. మంచిది, మంచి ఆలోచన, మంచి చట్టం, మంచి నిర్ణయం. అయితే ఈ పుట్టుక వెనుక ఉన్న కారణాలు, స్త్రీగా పురుషునిగా నిర్మించటంలో దేవుని ఆలోచన అయితే, స్త్రీకి పురుషునికి విరుద్ధంగా మరొక క్రొత్త జెండర్, మరొక క్రొత్త మనిషిని దేవుడు నిర్మించాడు. వాళ్ళెవరో కాదు, నపుంసకులు. తల్లి గర్భంలో నపుంసకులుగా జన్మించిన వారు అని మనం గుర్తించాలి. నపుంసకులు అనగానే వాళ్ళు స్త్రీలు కారు, పురుషులు కారు. అంటే పురుషులుగా కనబడుతూ స్త్రీ లక్షణాలు కలిగిన వాళ్ళు, స్త్రీలుగా కనబడుతూ పురుష లక్షణాలు కలిగిన వారు. తమ మనస్సులో ఉన్న లక్షణాలను బట్టి లేదా తమ మనస్సులో ఉన్న ప్రేరేపణకు గురి అయి వాళ్ళు నువ్వు అనుకుంటున్నట్లుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆపరేషన్స్ చేసుకుంటుంటారు. అంటే ఒక పురుషాంగం కలిగిన వ్యక్తి పూర్తిగా స్త్రీగా మారిపోవటం, తన అంగాన్ని తొలగించుకొని అంగాలను మార్పు చేసుకొని సర్జరీ. ఈరోజు వైద్యులు ఆ విధమైన సర్జరీలు చేస్తున్నారు, కాస్మెటాలజిస్టులు. అంటే ఇలా చేయడానికి చాలామంది మిగతా డాక్టర్లు కూడా సహకరిస్తారు. ఇలా చేసుకొని ఆ కమ్యూనిటీలో చేరిపోవటం, అంటే స్త్రీలుగా మారిపోవటం. సమాజంలో ఈరోజు మనం పురుషులుగా ఉండి స్త్రీలుగా మారి తిరిగి పురుషుని వివాహం చేసుకున్న వాళ్ళని ఈ మధ్యన మనం చూస్తున్నాం. చాలామంది ఉన్నారు, కానీ సోషల్ మీడియాలో కొంతమంది తమ పోస్టులు పెట్టడం వల్ల, అలాంటి వాళ్ళు కూడా రీల్స్ చేయటం వల్ల, అలాంటి వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ ప్రమోట్ చేయటం వల్ల, వీళ్ళు పురుషులుగా ఉండి స్త్రీలుగా లక్షణాలు కలగటం వల్ల స్త్రీగా మారిపోయి అవయవాలను మార్పు చేసుకొని తిరిగి మళ్ళీ ఒక పురుషుని వివాహం చేసుకునే పరిస్థితులు. నిజానికి వాళ్ళు కాపురాలు ఎంతవరకు ఉంటున్నాయో అనేది అందరిని బట్టి మనం ఆలోచించి చెప్పలేం, కానీ మెజారిటీ వాళ్ళు కాపురాలు నిలవటం లేదు. ఎందుకంటే స్త్రీలుగా పురుషులుగా ఉన్న వాళ్ళే సవ్యంగా కాపురం చేసి నిలబెట్టుకోలేకపోతున్నారు తమ జీవితాల్ని. స్త్రీ పురుషుల వివాహం చేసుకునే వాళ్ళ బంధాలు నిలబడలేకపోతున్నాయి. కారణం ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవటం. అన్నిటికంటే ముఖ్య లోపం దేవుని జ్ఞానం లోపించటం. ఈరోజు ఇలా జరుగుతున్నాయి సమాజంలో, విపరీతంగా మారిపోయి ఇలాంటివి. అంటే ఏమీ కాదు మనుషుల్ని విడిచిపెట్టేయటం, ఏమీ కాదు మనుషులను వద్దనుకోవటం, ఏమీ కాదు బంధాలను తెంచేసుకోవడం. అతి సునాయాసంగా బంధాలను తెంచుకునే పరిస్థితులు స్త్రీలలోనూ పురుషులలోనూ ఈరోజు కనబడుతుంది. చివరికి వివాహం జరిగి పిల్లలను కని సైతం మాకు అక్కర్లేదండి, మీతో జీవితం గడపడం నాకు ఇష్టం లేదండి అని బలవంతంగా దూరం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక బంధాన్ని ఏర్పరచుకున్న వారు, వివాహ బంధంలో ఒక్కటైన వాళ్ళు, పిల్లల్ని కలిగిన వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు అంటే ఇక పెళ్లి కాని వాళ్ళ సంగతి ఏంటి? రోజుకో బ్రేకప్. సమాజం అలా ఉంది. ఎందుకంటే టోటల్గా నన్ను అడిగితే అండి, సొసైటీ మొత్తం చెడిపోతుంది. ఈ చెడిపోతున్న సొసైటీలో మన కుటుంబాలు ఈ తరంలో బ్రతకటం అత్యంత కష్టతరం కాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే భారతదేశం కూడా అటువైపు అడుగులు వేస్తుంది. ఎందుకు? పతనానికి. పాశ్చాత్య దేశాలు ఎలాగా చెడిపోయి వదిలేయండి. ఇతర దేశాలు ఎలాగా బొత్తిగా దేవుని భయం లేకుండా పోయే వాళ్ళకి. ఎందుకంటే స్వేచ్ఛ, స్వతంత్రం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతామండి, మీరెవరు అడగడానికి అని మనుషుల్ని ఒకరినొకరు అనుకొని ఈరోజు ఎల్జీబీటీ పేరట వాళ్ళు ఏమండి గేయా, లెస్బియన్సా, ట్రాన్స్జెండర్సా, ఇలా రకరకాల పేర్లు వచ్చేసేయండి. అంటే వీళ్ళందరినీ దేవుడు చేయలేదు సుమా. దేవుడు చేసింది పుట్టుకతో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివాళ్ళు, వాళ్ళు దేవుని మహిమార్థమై పుట్టిన వాళ్ళు అని జాన్సన్ గారు అద్భుతమైన పాట రాశారు. సమాజానికి అటువంటి పాటలు చాలా అవసరం. మోగవానిగా, గుడ్డివారిగా పుట్టడానికి గల కారణం వాళ్లే. దేవుడు కారణం కనుక అలాంటి వాళ్ళు వెనక ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి అనేది ఒక చక్కని పాటలో
జాన్సన్ గారు అందించారు. ఇక స్త్రీగా పురుషుడిగా పుట్టిన వాళ్ళు కాకుండా మధ్యస్థంగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నపుంసకులు. దానికోసం బైబిల్ ఏం చెప్పిందంటే, యోహాను సువార్తలో 1వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అది మత్తయి సువార్త చూద్దాం, 19వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భంలోనే వీళ్ళు నపుంసకులట. మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. ఇక్కడ 3 జెండర్స్ చెప్తున్నాడు చూడండి. నపుంసకుల్లోనే 3 వర్గాలను చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు మత్తయ్య గారి ద్వారా. ఏమంటున్నాడు? తల్లి గర్భంలోంచి నపుంసకులుగా పుట్టడం, మనుషులే నపుంసకులుగా మనిషిని చేయటం అంటే ఏంటి? ఇందాక సర్జరీస్ ద్వారా వాళ్ళకున్న అంగాలను, అవయవాలను తొలగించటం ద్వారా, మార్పు చేయటం ద్వారా పురుషులు స్త్రీగా మారటం, స్త్రీలు పురుషులుగా మారటం, ఇలా జరుగుతుంది. ఇంకా మూడో వర్గం ఏం చెప్పాడండి? పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు అంటున్నాడు చూడండి. అబ్బా, అంటే పరలోక రాజ్యంలో నపుంసకులుగా ఉండిన వారికి అలౌడ్ ఉందా అంటే ఎస్, 100%. పరలోక రాజ్యానికి నపుంసకులకి ఆహ్వానం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది ఆహ్వానం? ఎందుకుంది? వాళ్ళు పరలోక రాజ్యం నిమిత్తమే తమను తామే నపుంసకులుగా మార్చేసుకున్నారు. అందుకే చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడాను నాన్న, నీకు లింక్ కూడా పంపిస్తారు. నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా అని మాట్లాడాను. నపుంసకత్వం సృష్టి లోపమా లేదా దేవుడిచ్చిన శాపమా? చాలా కూలంకషంగా 1 అవర్ మెసేజ్ మాట్లాడాను. నీకు లింక్ పంపిస్తాను, నువ్వు పూర్తిగా అది విను. కనుక నపుంసకులు అనగానే ఎందుకు దేవుడు స్త్రీ పురుషులుగా సృష్టించిన దేవుడు మరలా నపుంసకత్వాన్ని ఎందుకు చేశాడు? ఏదైనా తోటలో స్త్రీనిగా నిర్మించినందుకు, పురుషునిగా నిర్మించినందుకు ఏ న్యాయం చేశారు వాళ్ళని? అంటే పురుషలింగాన్ని స్త్రీలింగాన్ని చేసిన దేవుడు నపుంసకలింగాన్ని కూడా చేశాడు. దేవుని సృష్టిలో భాగం అది. ఎందుకంటే తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు అంటే, మరి తల్లి గర్భంలోంచి నపుంసకులుగా ఎవరు చేస్తున్నారు? తల్లి గర్భంలో నిర్మాణం కూడా నేనే అని ఒప్పుకున్నాడు కదా ఆయన. పుట్టుకతోనే గుడ్డివాడు, మగవాడు, కుంటివాడిని నేనే చేస్తానని అన్నప్పుడు నపుంసకుడిని నేనే చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఏ అవయవం ఎక్కడుండాలో నా స్వాస్థాలతో నేను నిర్మిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏమండి, స్త్రీకి పురుషుని అవయవాలు ఎందుకు వచ్చేయాలి? పురుషునికి స్త్రీ అవయవాలు ఎందుకు వచ్చేయాలి? కనుక తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు కలరు అంటే దేవుడే నపుంసకులుగా కొంతమందిని ఎందుకు చేస్తున్నాడు? ఈ క్రొత్త లింగాన్ని ఎందుకు సృష్టించాడు? నపుంసక లింగం. పురుషలింగాన్ని స్త్రీలింగాన్ని ఏదైనా తోటలో చేశాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు దేవునికి? స్త్రీ పురుషులిద్దరు ఏం చేశారంటే వెన్నుపోటు పొడిచారు దేవుడికి. అంతే కదా? ఏ న్యాయం చేశారు? కొడుకుగా ఆదామే న్యాయం చేశాడు, కుమార్తెగా అవ్వే న్యాయం చేసింది చెప్పండి. వీళ్ళిద్దరూ దేవుణ్ణి మోసగించారు. కనుక ఇక లాభం లేదు, ఒక క్రొత్త జెండర్, ఒక క్రొత్త లింగాన్ని నేను సృష్టించాలి అనుకోని దేవుడు నపుంసకత్వాన్ని చేశాడు. ఇంతకీ నపుంసకులకు కొన్ని లక్షణాలు ఏంటనుకుంటున్నారా? స్త్రీలుగా ఉండి పురుషుని ఆకారంలో ఉండి, పురుషునిగా ఉండి స్త్రీల ఆకారాలతో ఉన్నవారు, ఇంకా వాళ్ళకి ఇప్పుడు పురుషుడైన వాడు ఎప్పుడు స్త్రీని చూడాలనుకుంటాడు, స్త్రీలు అయిన వారు ఎప్పుడు పురుషుని చూడాలనుకుంటారు. స్త్రీ పురుషులు నీలోనే ఉంటే ఇక నువ్వు చూసేది ఏముంది? చూడలేనిది ఏముంది? నీకు తెలియనిది ఏముంది? ఇకపోతే వారిలో కామ సంబంధమైన కోరికలు, వాంఛ సంబంధమైన కోరికలు ఉండవండి. అంటే సమాజం ఈరోజు చెడిపోయింది. ఈ రోజున సమాజాన్ని పట్టించుకోకండి. దేవుడు చేసిన విధానం వేరు. ఈరోజు ఉన్న వాళ్ళు బొత్తిగా ఎలా మారిపోయారంటే, మన దగ్గరికి ఒక ఆమె వచ్చింది, జాతీయ సదస్సుకు పిలిపించాం. ఆవిడ పేరు
అంజలి. ఆ సోదరీమణి వచ్చి, నేను ఇలా ఉండేదాన్ని, నా పరిస్థితులు ఇలా ఉండేవి, కనుక నేను ఇలాగే దేవుని సేవలో కొనసాగిపోతున్నాను అని ఆమె చెప్పింది. మీరందరూ విన్నారు. అంటే ఒక నపుంసకురాలుగా ఉంటూ దేవుని పనిలో ఉండాలి అనుకుంటుంది ఆవిడ. చప్పట్లు కొట్టాలని నేను అనుకోవట్లేదు. రోడ్డు మీద నిలబడి సాయంకాలం అయ్యేసరికి పురుషుల్ని ఆకర్షించాలి అని అనుకోవట్లేదు. అలా అనుకునేవాళ్ళు ఈరోజు ఉన్నారు సమాజంలో. కొంతమంది డబ్బుల కోసం చప్పట్లు కొట్టేవాళ్ళు, మరికొంతమంది కోరికల కోసం, ఎదుటివాడిని కోరికలు తీర్చడానికి సిద్ధపడిన వాళ్ళు. వీళ్ళందరిది కూడా ఒక పెద్ద గ్రూప్. వీళ్ళందరికీ కొన్ని ప్రదేశాలు. ఏమండి, ఈవెన్ ప్రభుత్వాలు కూడా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. నన్ను అడిగితే కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అంటే వీళ్ళు ఏదో రకంగా చూస్తున్నాయే కానీ నిజానికి దేవుని సృష్టిలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మిగిలిన పురుషుల స్త్రీలతో ఎందులోనూ అసమానులు కారు, తక్కువ వాళ్ళు కారు నా ఉద్దేశం. వాళ్ళు ఏదో నువ్వు వేరుగా చూడవలసిన పని లేదు. ఒక స్త్రీకి పురుషునికి ఎలాంటి హక్కులు అయితే నువ్వు సమాజంలో బ్రతకడానికి కల్పిస్తున్నావో, నపుంసకులకు కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి దేశ ప్రభుత్వం హక్కులను కల్పించాలి, సమాన హక్కులు. ఎందుకంటే వాళ్ళు మనుష్యులు, అంగారక జీవులు గారు. లేదా భూమి మీద చలనం లేని, లేదంటే మతి లేని, ఆలోచనలు లేని మృగాలు కారు వాళ్ళు. మనలాంటి మనుష్యులే. అవయవాలలో మార్పులు, చిన్ని మార్పులు. కాబట్టి దీన్ని పరిగణించాలి, వారు పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన నిర్మాణం ఎందుకు చేశాడు అంటే, ఒకప్పుడు షండులు అని కూడా అనేవారండి వాళ్ళని. పాత నిబంధన కాలంలో వీళ్ళు పురుషాంగాలు కలిగిన ఉంటారు, లేదంటే పురుషుని యొక్క అవయవాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు, అంటే స్త్రీ పురుషుల అవయవాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు సుమా. వీళ్ళని రాజులు తమ ఉపపత్నుల దగ్గర కాపలాదారులుగా పెట్టేవాళ్ళు. తెలుసా మీకు? అందమైన స్త్రీలు రాజకుటుంబికల్లో ఇప్పుడు సొలొమోను కానీ, రాజైన దావీదు కానీ, ఇంకా చాలామంది రాజులైన వారు కానీ, ఇతర హిస్టరీస్లో ఏమంటే బైబిల్లోనే కాదు, చాలామంది రాజులైన వాళ్ళు తమ రాణులు దగ్గర పని చేయడానికి మగోళ్ళు పెట్టారనుకోండి, ఆలే పాడు చేస్తారు రాణుల్ని. కనుక స్త్రీలను పెట్టారనుకోండి, స్త్రీలు కూడా పాడు చేస్తున్నారు. ఈరోజు అంత దారుణంగా ఉందండి సమాజం. ఎందుకంటే స్త్రీలతో స్త్రీలు పోతున్నారు, స్త్రీలను స్త్రీలే వివాహం చేసుకుంటున్నారు. మరి వాళ్ళు కలుగుతున్న ఆకర్షణ ఏంటో తెలియదు. కానీ ఏమండి, పూర్తిగా స్త్రీలే, నిర్మాణంలో ఏ లోపం లేదు, ఇద్దరు స్త్రీలే. కానీ ఎందుకు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరినొకరు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు? కాబట్టి రాజులైన వాళ్ళు ఆ రోజు తమ రాణుల దగ్గర ఈ షండులైన వాళ్ళని, నపుంసకులైన వారిని ఎందుకు పెట్టేవారంటే, వాళ్ళు ఎంత అందగత్తెను చూసినా, ఏమండి, రాణి వాళ్ళ ముందు నగ్నంగా నిలబడినా వాళ్ళు రాణిని చెరచాలన్న ఆలోచన, కోరిక వాళ్ళకి ఉండదు. అదండి ఉదాహరణకి. ఉండదు అనేసి అంటే ఏంటి? ఏం చూడట్లేదా అంటే చూస్తున్నారు. చూసి, ఎందుకంటే ప్రతిదానికి కారణం మన చూపే కదా. చూపే మనిషిలోని కోరికలని పెంచేది. ఆశ అనేది దేని నుంచి వస్తుంది మనకి? దేనికోసమైనా, దేనినైనా చూచినప్పుడు ఆకర్షణ, మనకి ఇది కావాలి. ఒక రంగును చూసినప్పుడు, ఒక పదార్థాన్ని చూసినప్పుడు, ఏమండి, ఒక వ్యక్తిని చూసినప్పుడు, చూపులో వచ్చే ఆకర్షణ వల్ల కోరిక మనలో కలిగి కావాలి అని మనం అనుకుంటున్నాం. చూపు ఉంటుంది కానీ కోరిక లేదు. చూపున్నా కోరిక ఉండదా? ఏమంటే చూపుంటే కోరిక వచ్చేయాలి కదా అని మనం అనుకుంటాం. చూపుంటే కోరిక వచ్చేయాలి కదా అని, చూస్తే కోరిక వచ్చేస్తుంది కదా అని. ఉదాహరణకి మన ఇంటిలో మన కళ్ళ ముందే మన తల్లే అనుకోకుండా, ఏమండి, అర్ధనగ్నంగానో లేదా బట్టలు లేకుండానో మనకు కనబడింది అనుకోండి, చూసాం, చూపు ఉంది, కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మన తోడబుట్టిన వారి పట్ల, మనం కన్నవారి పట్ల, ఏమండి, మన కుటుంబీకుల పట్ల మనకు అక్కడ ఆ మోహపు చూపు అంటారు దాన్ని, రావట్లేదు. పిల్లాడు ఉంటాడండి, పసిపిల్లాడు, వాడి ముందే తల్లి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది, వాడు చూస్తుంటాడు అమ్మని, కానీ వాడిలో ఏ కోరికలు వాడిలో ఉండవు. ఒక వయసు వచ్చినంత వరకు, వాడు ఎదిగినంత వరకు. అంటే
ఇక్కడ చూడగానే కోరిక వచ్చేస్తుంది, చూడగానే. ఎందుకంటే మనం తమ్ముడు వ్యక్తపరిచిన ఆవేదనలో ఏంటంటే, నేను చాలామందిని చూస్తున్నాను, నాకు ఆకర్షితున్నవుతున్నాను నేను ఆకర్షితున్నవుతున్నాను, వాళ్ళు కావాలి అనే కోరిక నాలో కలుగుతుంది అనేది చెప్పాడు. అలాంటప్పుడు మనం మరొకరి పట్ల ఈ చూడగానే చూపు ఎందుకు మనకి కోరికను రప్పించలేకపోతుంది? అలాగే ఏమంటే యవనస్తులు చూసినప్పుడు ఉన్న కోరిక వృద్ధులు చూసినప్పుడు ఎందుకు కలగట్లేదు? 80 సంవత్సరాల ముసలమ్మని చూసాం అనుకోండి, కోరిక కలుగుతుందా? ఏమండి 90 సంవత్సరాల ముత్తాతను చూసాం అనుకోండి, కోరిక కలుగుతుందా స్త్రీలకి? అంటే ఇది కేవలం బయట చూపించేది, బయటికి కనిపించేది, అందంగా కనిపించేది, కావాలనిపించేది ఒక దశ, ఏమండి ఒక ఆలోచన, ఒక మోహపు చూపు, ఇవి కారణం. ఇలాంటివన్నీ కారణం అవుతుంటాయి. మరలా చెప్తున్నాడు, చూపు ఉంది అక్కడ, ఇంట్లో వాళ్ళ దగ్గర, చిన్నపిల్లల దగ్గర చూపు ఉంది, కానీ అక్కడ మోహం లేదు. చూపులో మోహం లేదు. అంటే చూపు ఉన్నంత మాత్రాన మోహం రావాలి అని ఎక్కడ రూలు లేదు. ఎందుకంటే స్త్రీలో, మన తల్లిలో ఉన్నది, మన సోదరీమణిలో ఉన్నది, ఇతర స్త్రీలలో ఉన్నది కూడా ఇంచుమించు శరీరం అంతా అదే. కాబట్టి ఇక్కడ నియంత్రణ జరుగుతుంది, మిగతా చోట్ల నియంత్రణ జరగలేకపోతుంది. అది మనం గుర్తించాల్సింది. ఏమంటే బయట వాళ్ళని చూడగానే నాకు కోరిక కలుగుతుందండి, ఇంటి వాళ్ళని చూడగానే నాకు కోరిక రావట్లేదండి అంటే ఏంటి? అంటే నీ మనస్సులో ఒకటి ఫిక్స్ అయిపోయి, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ సొంత వాళ్ళు, వీళ్ళతో నేను ఉండకూడదు, ఉండలేను అని ఫిక్స్ అయిపోయాం. అంటే మనం అనుకుంటే ఫిక్స్ అవ్వగలమా? అవగలం. ఏమండి అప్పటి వరకు ఒకవేళ ఇష్టపడిన అమ్మాయి ఎవరైనా ఉంటే, ఏమండి ఎవరో కాదండి, స్వయంగా మీ నాన్నగారికి పుట్టిన ఆమెనండి అని అన్నారు అనుకోండి, వెంటనే మన ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోద్ది? అప్పుడు అవునా, తోడబుట్టిందా, చెల్లి అవుతుందా, నాకు చెల్లి వరుస అవుతుందా? దేవుని పిల్లలారా, అంటే మనిషి శరీరంలో నియంత్రణ అనేది దేవుడు పెట్టాడు, ఎవరికైనా, స్త్రీకైనా, పురుషునికైనా, నపుంసకులకైనా. నపుంసకులు మనకు కనబడేది ఏంటంటే, వాళ్ళు స్త్రీని చూసేవాళ్ళు, ఏమండి, కానీ వాళ్ళలో కోరికలు లేవు. వాళ్ళు కావాలన్న కోరిక వాళ్ళలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాజులు పెట్టుకున్న విధానంలో. కాబట్టి నియంత్రణ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. సమాజంలో ఈరోజు నేరాలు జరగడానికి ప్రధాన కారణం నియంత్రణ లేకపోవడం. ఎందుకు తాగుబోతులందరూ మందు చూడగానే తాగేసి పడిపోవాలనుకుంటున్నారు? మరి మనం బైబిల్ చదువుకున్నాం, మనం మందు షాపులు చూస్తున్నాం, ఏమండి మందుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం, మందుకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు చూస్తున్నాం, పేపర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఇందులో సోషల్ మీడియాలో కావచ్చు. మరి మనకెందుకు తాగాలి అనే మనసు ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనలో ఒక కావలి ఉంది. కావలి అనేసి అంటే వాక్యం. 119వ కీర్తనలో ఎక్కడ ఉంటుంది ఆ మాట చూడండి. వాక్యము మన హృదయాలను ఎలా కావలి కాస్తుంది అంటే, అదే దేవుని భయాన్ని మనలో నింపుతుంది. లోకం ఉండినట్లుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? లోకం ఉన్నట్లుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనకు కూడా శరీరాలు లేవంటే ఉన్నాయి, మనకు కూడా కోరికలు లేవంటే ఉన్నాయి. 119 కీర్తన 38వ వచనం చూడండి. 119వ కీర్తన 38. నువ్వు ఇచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. భయం అంటే ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనం వింటున్నామో, రే మనం తాగకూడదురా, ఎందుకంటే తాగడం వల్ల అందులో దుర్వ్యాపారం ఉంది, నా శరీరానికి హాని ఉంది, నేను దేవుని కోసం ప్రయోజనకరంగా ఉండలేను, నేను నష్టపోతాను, నేను వెర్రివానిగా మారిపోతాను, పిచ్చి చేష్టలు నేను చేస్తాను అనే భయం మనలో ఉంది కదా. ఈరోజు ఎవరైనా బలవంతంగా మనల్ని తీసుకెళ్ళి నిజంగా బార్లో కూర్చోబెట్టేశారు అనుకోండి, పోనీ ఇంటికే తీసుకొచ్చి సీసా మన ముందు ఇప్పేశారు అనుకోండి, ఇంక చూశాను కాబట్టి నేను తాగేస్తానండి అనగలరా మీలో ఎవరైనా? స్త్రీలు కానీ పురుషులు కానీ అనలేరు. ఎందుకు? ఒక భయం. నో, నేను ఇది ముట్టకూడదు. అంటే నియంత్రణ మనిషిలో ఉంటుందా అంటే ఎస్, 100% ఉంటుంది. అది మనను బట్టే ఉంటుంది, నియంత్రించాలా వద్దా అన్నది. సమాజంలో నేరాలు జరగడానికి కారణం ఏంటంటే నియంత్రణ హద్దు దాటిపోయినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. నియంత్రణ దాటిపోతుంది. ఇంకా ఇప్పుడు కోపం వస్తుంది మనకు కూడా, ఎవడైనా మనల్ని తిట్టాడు, కోపం రాదా?
చేతిలో ఆయుధం ఉంటే నరికేయాలన్నంత కోపం వస్తుంటుంది మనకి. కానీ మనం ఎందుకు నియంత్రించుకుంటున్నాం? అరే, మనం ఇలా చేయకూడదు కదా, మనం ఇలాగ అనకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అనే ఒక దేవుని సంబంధమైన వాక్య సంబంధమైన భయం మనల్ని ఎప్పుడూ కూడా అది ఏం చేస్తుందంటే అలా పట్టుకుంటుంది. ఏయ్ జాగ్రత్త. లోకానికి ఆ నియంత్రణ లేదు. వాడు అందుకే నోట పచ్చి బూతులైనా మాట్లాడతాడు, చేతికొచ్చిన ఆయుధంతో దాడి చేస్తాడు, నరుకుతాడు, కోస్తాడు, చంపుతాడు. ఏమండి, చివరికి ఉయ్యాల్లో 3 నెలలు కూడా నిండని పసిబిడ్డను కూడా రేప్ చేసేసాడంటే అర్థం ఏంటి? నియంత్రణ లేదు వాడికి. వాడు కోరిక రాగానే నియంత్రణ. అంటే నియంత్రణ మన శరీరంలో ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. డైటింగ్ అని చాలామంది చేస్తుంటారు. ఎవరికి ఆకలి ఉండదు చెప్పండి? తినడానికి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నిజంగా తీపి పదార్థాలు చూడగానే, రంగురంగుల పదార్థాలు చూడగానే, ఆహార పదార్థాలు చూడగానే తినేస్తే బాగున్ను అని చాలామంది నోటిని కంట్రోల్ చేయలేక కనబడింది అలా తినేస్తుంటారు. అలా తినడం వల్ల ఏమైపోద్ది అంటే వెయిట్ గెయిన్ అయిపోతారు ఆటోమేటిక్గా. త్వరగా బీపీ, షుగర్, ఏమండి చాలా భయంకరమైన వ్యాధులు వచ్చి అవయవాలు కూడా తమ స్థితిగతులను కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంటుంది వాళ్ళకి. కారణం ఏంటంటే అన్కంట్రోల్డ్ ఫుడ్ తినేస్తుంటారు అంతే. ఇంకా కొంతమంది అయితే ఇది తింటే పోతావరంటే చస్తే చావనీరా తింటాను ఇచ్చేయి అంటారు. ఒరే నువ్వు తాగితే పోతావరంటే పోతే పోయిందిరా ఇచ్చేయి తాగేస్తాను అంటే ఏంటి వీళ్ళిద్దరికి తేడా? నియంత్రణ లోపం అంటారు దాన్ని. వాడు మనలాంటి మనిషే. పోను మనకు లేదా? డైటింగ్ అనగానే చూస్తుంటాం, తీపి పదార్థాలు అందరూ తింటుంటారు, నేను కూడా తింటే బాగున్ను. నో, ఏమంటే కంట్రోల్. మనం ఇప్పుడు తినకూడదు. ఫిక్స్ అయితే తినకుండా ఉండగలమా లేదా మీరు చెప్పండి? మనం ఫిక్స్ అయితే తినకుండా ఉండగలమా లేదా? ట్రై చేశారు ఎప్పుడైనా? ఎప్పుడు ట్రై చేయలేదు మీరు. అలాంటి సాధనాలు చేయండి. సాధనాలంటే బాడీ ఎప్పుడు మీ మాట వింటుందో తెలుసా? మీరు కూడా కొన్నిసార్లు మీ శరీరాన్ని కళ్ళెం వేయాలన్నాడు. కళ్ళెం గుర్రం ఎలాంటిది? చెప్తే మాట ఉంది అది. దాన్ని ఏం చేయాలంటే రామ్మ గుర్రం ఒంగో అమ్మ నేను ఎక్కుతానమ్మా అనేసి అంటే ఒక్కసారి నడుంతో పైకి లేపి ఎడంకి 2 వెనక కాళ్ళతో నిన్ను బంతాడన్నాడు తంతది. అంత విధానం దాన్ని. మరి అలాంటి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేస్తారంటే వెంటనే నోట్లో కళ్ళెం పెడతారు. ఏమండి, దాని డొక్కలో తన్నాలి. మాట వినకపోతే ఏం చేస్తారంటే మనం పైకి ఎక్కుతాం కదా, ఎక్కిన తర్వాత గట్టిగా ఒకటి ఇటుపక్క అటుపక్క గట్టిగా లాగి ఒకటి తన్నాం అనుకోండి, ఆ నొప్పికి సెట్ అవుతుంది. ఇకపోతే లాగుతున్నప్పుడు ఈ గజాల్లో నుంచి కళ్ళెం ఉంటుంది కదా, నినపది అది లాగుతున్నప్పుడు ఇటు తిరగమంటాడు. మళ్ళీ చేతిలో కొంతమంది కొరడా పట్టుకుని ఉంటారు. ఏమండి, కంట్రోల్. ఇక్కడ బాడీని కూడా ఒక గుర్రం లాంటిది. అది కూడా బాడీని కూడా ఒక గుర్రం. దాన్ని కంట్రోల్ చేయగలం అంటే కంట్రోల్ చేయగలం. రే మందు కనబడుతున్నారా వెళ్ళిపోదాం కొనేద్దాం అనేసి అంటే ఆగు ఎక్కడికి వెళ్తా పో ఇటు అని మనం తిప్పేసాం అనుకో, డ్రైవరు మనమే కదా. ఎవరో డ్రైవరు? మీరే. మీ శరీరంలో మీరే డ్రైవర్లు దానికి. ఆడ డ్రైవర్లు, ఫీమేల్ డ్రైవర్లు, మేల్ డ్రైవర్లు, మగవాళ్ళు. ఏమండి, ఇలాగ బంగారు షాప్ చూడగానే ఆడవాళ్ళు కళ్ళన్నీ ఒకేసారి 100 కళ్ళు వెళ్ళిపోతాయి లోపలికి. ఏమండి, ఆ నిగనిగలాడేవి, ఆ మెరిసేవి ఇవన్నీ చూడగానే అందరూ పెట్టుకుంటున్నారు, నాకు ఎందుకు లేవు, నాకు ఎందుకు ఉండకూడదు అంటే పురుషుడికి ఉండాల్సిన ఆకర్షణ పురుషునికి. అదే కారు కనబడింది అనుకోండి పురుషుడికి, బైక్ కనబడింది అనుకోండి వాడి బాధ ఆడిది. ఏమండి, ఇలా ఎవడ బలహీనతలు బట్టి ఏది చూడగానే వాడు చూపు అంతా పోద్ది నాకు ఇది కావాలి అని. మరి కావాలి అనుకున్నప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి చెప్పండి? నియంత్రణ. కొంతమంది ఏం చేయండి లేమి కదా. ఏమంటే బంగారం చూడగానే కావాలనిపించింది, కానీ ఏమంటది డబ్బులు లేవు కదా, ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టకూడదు, సరే అన్నిటిని ఓర్చుకుందాం, అందరికీ పసుపు తాడుతో సెట్ అయిపోదాం. అది నియంత్రణ. మరి గయ్యాళ్ళు అయితే ఏం చేస్తారు? రాగానే తిండి మానేసి భర్తతో పోరు పెట్టుకొని నువ్వు కొంటావా చేస్తావా, ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ పక్కింటి వాడు కనీసం 2-3 తాళ్ళు వేసుకుంది, నువ్వు ఒక్క తాడని నాకు ఇవ్వలేవా అని అనడం వల్ల వీడు ఆలోచిస్తాడు, కనీసం నా భార్య దగ్గర కూడా నేను ఎందుకు చేతకాని వాళ్ళ ఉన్నా, ఎందుకంటే వీడు ప్రశ్న వేస్తాను మగాడవేనా అని. కొత్త ప్రశ్నలు రేపడం వల్ల ఏంటంటే వాడు ప్రలోభానికి గురై వీడి దగ్గర అంత డబ్బు లేదు కొనడానికి. ఎక్కడి నుంచి వస్తుందని డబ్బు? 1 లక్ష రూపాయలు పెట్టి ఒక తాడు కొనాలి అంటే, ఒక 50,000 పెట్టి ఒక సన్న తాడైనా కొనాలి అనేసి అంటే మన దానికి 2 పుస్తులు, రకరకాల డెకరేషన్స్, పూసలు, అలంకారాలు చాలా ఉంటాయి దానికి. మరి ఎన్ని కొనాలి అంటే వాడు స్తోమత సరిపోతుంది. అందుకని ఏం చేస్తాడు? అడ్డు త్రోవలోనికి వెళ్ళాలి అనుకుంటే దొంగతనం, లేదంటే ఎవడ మెడలో కనపడదు టప్పని లాగేసి వెళ్ళిపోతే సరిపోద్ది. ఏదో తాత్కాలికంగా లాగేసి నా భార్యకి ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నాను, కానీ దొరికితే పోలీసు వాళ్ళు శుభ్రంగా వీడిని కైమ కొట్టేసి లోపలేస్తారని సంగతి వీడికి తెలియదు.
దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటో కూడా వీడికి తెలియదు. నియంత్రణ లోపం. దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. నాకు డబ్బు చూడగానే డబ్బు కావాలి, ఏమండి, కార్లు చూడగానే కావాలి, మేడలు చూడగానే కావాలి, బంగారాలు చూడగానే కావాలి. అయితే మనిషి శరీరంలో నియంత్రణ అనేది ఉందా అంటే ఎస్, కంట్రోల్. ప్రతి దానికి దేవుడు శరీరంలోనే కంట్రోల్ అనే దాన్ని పెట్టాడు. మనం ఒకసారి ఎక్సెస్గా తింటున్నా సరే వెంటనే ఏం చేస్తుంటుంది, బాడీ ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది. బ్యాలెన్సింగ్ చాలా అవయవాలు చేస్తుంటాయి అలా బ్యాలెన్సింగ్. లివర్ బ్యాలెన్స్ చేస్తుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా, ఏమండి. బాడీలో ఎక్కడ ఎంత శాతం ఏది ఉండాలి అనేది ఏమంటే మన శరీరంలో అది బ్యాలెన్స్ చేస్తుంటుంది. కనుక మనం మన ఆలోచనల విషయంలో, మన కోరికల విషయంలో, మన ఆశల విషయంలో నియంత్రణ అనేది చేయకపోతే సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి నియంత్రణ అనేది మనిషి శరీరంలో ఉందా? ఉంది. అందుకే దేవుడు మూడో రకాన్ని కోసం చెప్తూ, వర్గం కోసం చెప్తూ, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు కలరు. అంటే పరలోక రాజ్యం కోసం నపుంసకత్వం అంటే ఏంటి? ఏదో కనబడింది, నాకు అక్కర్లేదు, లేదు. బంగారం కనబడింది, నాకు అక్కర్లేదు, నాకు పరలోకం కావాలి. ఎన్నో ఆశలు కనబడ్డాయి, నాకు అక్కర్లేదు. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగించేది, ఎదుటి వాళ్ళ మీద భారం మోపేది ఏది? అలాగని మరి ఆకలేస్తుంటే బొత్తుగా అన్నం తినకుండా కడుపు మార్చుకోమని కాదు ఆయన ఉద్దేశం. అంటే క్రమమైన పద్ధతిలో, ఏమండి, సక్రమమైన విధానంలో దేన్నైనా నీ స్వశక్తితో నువ్వు కొనుక్కొని తినాలనుకుంటే. కానీ పక్కోడిది లాక్కోవాలనుకోవడం తప్పు. నియంత్రణ లేకపోవడం వల్ల దొంగతనం, నరహత్య, మానభంగం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాళ్ళలో ఈ లోపించడానికి గల కారణం ఏంటంటే దేవుని గూర్చిన భయం లేదు. అది అందరూ మనం చదువుకున్న కీర్తనల గ్రంథం. నీ వాక్యం అనే భయం వాళ్ళలో ఉంటే, నీవిచ్చిన వాక్యం ఏం చేస్తుంటుందో మనుష్యుల్లో దేవుని గురించిన భయం, అరే దేవుడు చూస్తున్నాడు రా, మనం చేయకూడదురా అనే ఒక భయం మనుష్యులలో పుట్టించాలి. పుట్టిస్తుందట వాక్యం. మరి ఆ వాక్యాన్ని చదవడానికి మీలో ఎంతమంది ఇష్టపడతారు? వాక్యమా? మాకు అక్కర్లేదండి. నిజంగా శనివారం వచ్చేవాళ్ళు, ఆదివారం వచ్చేవాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి అక్కర్లేదా అంటే కొన్ని సందర్భాల్లో అక్కర్లేదు అన్నట్టుగానే వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. మేము వెళ్ళాలా, మేము వినాలా, ఇప్పుడు మేము తెలుసుకోలేనంత అమాయకులమా, మాకేం జ్ఞానం లేదా, ప్రపంచాన్ని చదువుకున్నాం కదా, ఇలా అనుకుంటారు వాళ్ళు చాలా రకాలుగా. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే నియంత్రణ. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ముఖ్యంగా నాన్న నీ పేరుకో, నీతో కూడా నేను చెప్తాను, ప్రశ్న అడిగిన నువ్వే కాబట్టి. నువ్వు నపుంసకుడుగా ఒకవేళ ఉన్నా, స్త్రీగా కాకపోయినా, పురుషునిగా కాకపోయినా, నీలో నియంత్రణ అనేది ఖచ్చితంగా దేవుడు పెట్టాడు, ఉంది. మనిషి లేదంటే ఒప్పుకోను నేను. ఖచ్చితంగా నియంత్రణ అనేది ఉంది. కాకపోతే నియంత్రణ అనేది సాధకం చెయ్యాలి. సాధకం. పౌలు పరలోక రాజ్యము నిమిత్తము సమస్తాన్ని దేనిగా ఎంచుకున్నాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక చూడండి. ఆయనకు కూడా కోరికలు లేవా? అమ్మాయిలు చూస్తే ఆయనకు ఆశ పుట్టలేదా? ఏమండి, అసలుకే గుర్రాల మీద తిరిగి మేడల్లో ఉండి గొప్ప పెద్ద ఉద్యోగం నుంచి వచ్చినోడు ఆయన. ఎన్నో అంతకుముందు మరి వ్యసనాలు అంటే ఉన్నాయని నేను అనటం లేదు, కానీ ఆయనకున్న స్థితిని బట్టి ఎన్నో రకాలైన పరిస్థితుల్లో నుంచి, త్రాగుబోతుల మధ్య నుంచి, రకరకాల రాజుల మధ్య నుంచి వచ్చినోడు ఆయన. మరి వాళ్ళందరినీ చూసి ఏమనుకుంటాడు? ఈయన ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలా మారిపోయాడట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సమస్తమును నష్టపరుచుకొని పెంటతో నేను సమానంగా ఎంచుకొనుచున్నాను. 7వ వచనం ఫిలిప్పీ పత్రిక 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములయుండునో వాటిని ప్రభు కోసం నష్టముగా ఎంచుకుంటున్నాను, వదిలేసుకుంటున్నాను, వద్దనుకుంటున్నాను. అంటే నియంత్రణ కావాలని ఉంది, కానీ వద్దులే, అడ్జస్ట్ అయిపోతాను నేను. అంటే ఇప్పుడు పరలోక రాజ్యము నిమిత్తము వద్దనుకొని నేను ఏం చేస్తున్నాడు? నపుంసకుడిగా మారిపోయాడని. పెళ్ళి వద్దనుకున్నాడు. మగాడు కాదని కాదు ఆయన, మగాడే. కానీ నేను పెళ్లి చేసుకోనండి.
పెళ్లి చేసుకోకుండా అక్కడ ఎవరైనా ఉంటే చాలామంది ఫీల్ అయిపోతుంటారు, ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు అంటే. ఏమండి, పౌలు గారు ఆయన పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాడు, చేసుకోలేదు. ఇంకా ఉన్నవన్నీ కూడా డబ్బా, భూముల, అధికారమా, ఇదంతా నాకు పెంటతో సమానం, ఏం చేసుకున్నాడు. కనుక వాటి మీద ధ్యాస లేదు ఆయనకి, దాని మీద ఆయన మనసు పెట్టలేదు ఆయన. అంటే ఇప్పుడు పరలోక రాజ్యము నిమిత్తం ఆయన ఏమన్నాడు, ఇందాక మన మత్తయి సువార్త 19 చదువుకున్నమాట. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపూంసకులుగా చేసుకున్న వారును కలరు. అంటే కోరికలను చంపుకున్నవారు, కోరికలను నియంత్రించుకున్నవాడు నపూంసకులే. అలాగని మగవాడు నపూంసకుడు అంటే ఎస్, స్త్రీ నపూంసకురాలా అంటే పరలోక రాజ్యం కోసం నపూంసకురాలు. వద్దనుకోవటం అంటే, నపూంసకులు అంటే అర్థం ఏంటంటే దేనినైనా వద్దనుకునేవాడు నపూంసకుడు. అందుకే ఆ మాట పదప్రయోగం బైబిల్ చేసింది. లోకం తీరి చెప్పకండి, చప్పట్లు కొట్టుకుని తిరిగేవాళ్ళు, ఏమండి వ్యభిచారం కోసం తిరిగేవాళ్ళు, వాళ్ళు కాదు నపూంసకులు దేవుని దృష్టిలో. యెషయా గ్రంథం ఒక మాట చూద్దాం, 56వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం నపూంసకుల కోసం దేవుడు రాయిస్తున్న మాట చూడండి, ఎంత గొప్పగా ఉంది బైబిల్లో. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు, నేను ఎండిన చెట్టును, ఇక నా వల్ల ఏ ప్రయోజనం ఉంది, నేను ఎవరికి పనికిరాను, ఒక స్త్రీకి పనికిరాను, పురుషునికి పనికిరాను, నేను ఎండిన చెట్టును అని అనుకోవద్దు. నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను నపూంసకులను గూర్చి యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు, నా ఇంట నా ప్రాకారములలో ఒక భాగమే ఇచ్చేస్తానన్నాడు. ఏంటంటే అంటే పరలోక రాజ్యంలో ఒక షేర్ ఇచ్చేసాడా? నా ఇంటిలో నా ప్రాకారముల్లో భాగం ఇస్తున్నానంటే ఏంటి? వారు పరలోక రాజ్యానికి షేర్ హోల్డర్స్. కుమార్తెలు కుమారుడు అని అనిపించుకునే కంటే, ఎందుకంటే ఆదాము కొడుకు గొప్ప న్యాయం చేశాడు నాకు, నా కూతురు అవ్వమ్మ చాలా గొప్ప న్యాయం చేసింది తండ్రిగా నాకు, నా మీద నేరం మోపింది. కుమారుడు కుమార్తెలు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వాళ్ళకి పెడుతున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు. అంటే లోకం షండుడని పెట్టింది, ఎండిన చెట్టుని పెట్టింది, నపూంసకులను పెట్టింది. కోరికలు చంపుకున్న వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటండి? మై సన్, నా కొడుకు. దేవుడు అంటాడు అలాగా. మరి ఇప్పుడు చదివిన మాట అదే, ఏమండి? శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి నేను పెట్టాను. కనుక వాళ్ళు ఏదో లెక్కల్లో లేనివాళ్ళు గారు. ఈ సమాజం దేవుని పట్ల అంటే ఇలాంటి నపూంసకుల పట్ల చాలా వ్యత్యాసం చూపించి తప్పు చేస్తున్నారు. ఏం సమాజంలో వాళ్ళు ఎలుగెత్తి అడిగే హక్కు లేదా? వాళ్ళకి ఉద్యోగం చేసుకునే హక్కు లేదా? వాళ్ళకి ఏమండి స్త్రీకి అయితే ఇన్నట, పురుషులకైతే కోట అట. వీళ్ళకి ఎందుకు కోట ఇవ్వలేదు? ఓరి పిచ్చోడా, దేవుడే ఇచ్చాడు పరలోక రాజ్యంలో, ఒక షేర్ ఇచ్చేసాడు దేవుడు వాళ్ళకి. అంటే ఈ ప్రభుత్వాలు ఎంత తప్పు చేస్తారండి. బైబిల్ ఎంత గొప్పదండి నిజంగా. ఇలాంటి వ్యక్తుల కోసం కూడా బైబిల్ ఎంత న్యాయమైన పద్ధతిలో చెప్పింది విధానం. అందుకే బైబిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. బైబిల్ ఎప్పుడు గొప్పదే. అర్థం కాని మూర్ఖులు ఏదో వాగుడుకాయలా వాగాలేమో తప్ప దాని నిజంగా దాని భావాన్ని అర్థం చేసుకోగలిగితే అందులో సమాజానికి దేవుడు అన్ని వర్గాల వారికి ఎంత మంచి చెప్పాడు, ఎంత మంచిని రాయించాడు అనేది అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ షండుల విషయంలో నువ్వు అలాగ అనుకోవద్దు. దేవుడు నీతో చెబుతున్నాడు ఈరోజు ఆ మాట. నేను ఎండిన చెట్టుని, నా కోరికలు వచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా నాన్న, నువ్వు పురుషునిగా ఉంటే నువ్వు పురుషునిగానే ఉండడానికి ప్రయత్నం చేయి. ఒకళ్ళకి స్త్రీ అవయవాలు వచ్చాయా, స్త్రీగా ఉండడానికి ప్రయత్నం చేయి. అలాగని ఆ స్త్రీలోనైనా ఆ పురుషునిలోనైనా దేవుని విషయంలో ఏం కావాలి? పరలోక రాజ్యము నిమిత్తము ప్రతిదానిని నియంత్రించుకునేది. ఎందుకంటే బయట ఒకళ్ళ సమాజంలో నువ్వు పురుషుడిగా కనబడుతున్నావు, నువ్వు ఇంకో పురుషుని కోరుకోవటం మరి వస్తున్నాయండి అంటే నియంత్రణ అనేది నీలోనే ఉంది. అందుకే జాన్సన్ గారు మరొక పాట రాశారు, ఉప్పు చేప పాట. అవునా? ఉప్పు చేప ఎప్పుడు ఉప్పు చేప అవుతుంది? చేప ఎప్పుడు ఉప్పు చేప అవుతుంది?
ఏమండి దాన్ని చచ్చిపోయిన తర్వాత ఉప్పులో ఊరబెడితేనే అది ఉప్పు దానికి అంటితేనే అది ఉప్పు చేప అవుతుంది. కానీ నిజానికి సముద్రం అంతా ఉప్పు అయినా ఉప్పులోంచి తీసిన చేప ఉప్పుగా ఉంటుందా, చప్పగా ఉంటుందా? చప్పగానే ఉంటుంది. అంటే దానిలో ఏముందనమాట? ఉప్పులో పుట్టి, ఉప్పులో బ్రతికి, ఉప్పులో తిరిగి, ఉప్పులో చచ్చిపోయి ఊరబెట్టినా ఏమండి దాని శరీరం మాత్రం ఉప్పతనం రానివ్వదు. అంటే నియంత్రణ, ఒక చేప నియంత్రణ నేర్పిస్తుంది. ఏమండి ఆ చేప మనకి బోధ చేస్తుంది. మత్స్యం, సముద్రపు జలచరం, మృగాలైనా జలచరాలైనా మనకు పాఠాలే కదా నేర్పిస్తున్నాయి. దేవుడు చెప్పాడు. కాబట్టి నిన్ను నువ్వు ఎందుకు నియంత్రించుకోకూడదు? నియంత్రించుకో. పురుషునిలాగే ఉండడానికి ప్రయత్నించేయి, పురుషునిలాగే మాట్లాడడానికి ప్రయత్నించేయి. దానికి సంబంధించి ఒకవేళ నువ్వు ట్రీట్మెంట్, ఏమంటే ఈరోజు చాలా ట్రీట్మెంట్లు, వైద్యాలు వచ్చేసే. మళ్ళీ చెప్తున్నాను, శరీరానికి సంబంధించి ఒక పురుషునిలో ఎటువంటి అయినా స్త్రీ లక్షణాలు కలిగిన వాడు అంటే ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్. ఏమండి పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు, ఈ హార్మోన్లు ఇంబ్యాలెన్స్. ఏమండి పురుషుల్లో ఎక్కువ, స్త్రీ హార్మోన్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమండి వాళ్ళ శరీరం ధర్మం అంతా ఆ విధంగానే ఉంటుంటుంది. అందుకని ఆ ఇంబ్యాలెన్స్ అయిన హార్మోన్లు, వాళ్ళ హార్మోనల్ థెరపీ అని ఉంటుంది. మంచి వైద్యుని సంప్రదిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన మంచి థెరపీ, మీకు వైద్యాన్ని చేసి మిమ్మల్ని నార్మల్గా చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రోజున పురుషుడే స్త్రీగా మారిపోతున్నప్పుడు, స్త్రీయే పురుషుడిగా మారిపోతున్నప్పుడు నువ్వు పురుషుడిగా ఉండు, పురుషుడిగా ఎందుకు ఉండలేవు? స్త్రీగా పుట్టి స్త్రీగా ఉండలేను అని అనుకుంటున్నావు. ఉండలేను అని నిరుత్సాహం వద్దు మనకి. నేను ఉండలేకపోతున్నాను అనే భయము, బాధ కూడా మనకొద్దు. ఉండగలవు అని నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకుంటే దేనైనా చేయించగలవు. దీనికి సాధన కావాలి. సాధన సాధన అంటే అందరి చేతులు ఎముకలు ఇంచుమించు ఒకలాగా ఉంటాయండి. మరి ఇటుకని మీరు బద్దలు కొట్టండి చూద్దాం. మనం ఇటుకని బద్దలు కొట్టాం అనుకోండి, మన చెయ్యి ఇరిగిపోద్ది. కానీ కరాటే నేర్చుకున్న వాళ్ళు, ఏమంటారు దాన్ని, దాన్ని వాళ్ళు అభ్యసించిన వాళ్ళు ఏం కాకుండా ఇరగొట్టేస్తారండి. ఒక ఇటుక కాదు, 4-5 ఇటుకలు పెట్టండి, వాళ్ళ ఇరగొట్టే విధానం చూడండి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చూస్తుంటారు కదండి. కొబ్బరి బొండం తీయగలరేంటి మీరు చేత్తోని? వేలుతో గుచ్చి మీరు కన్నం పెట్టగలరు కొబ్బరి బొండానికి? కానీ అది పెడుతున్నాడు. ఎలా పెడతాడు చెప్పండి? సాధన. మనం గుచ్చితే మన వేలు ఇరిగిపోద్ది. కానీ అలాగని వాడి వేలు ఎందుకు ఇరగలేదు? మరి ఒకేసారి గట్టిగా గుచ్చేలేదు. ప్రయత్నించి ఎంత కష్టపడ్డాడో. ఏమంటే చదవండి, వాళ్ళ తాలూకా చరిత్రలు చదవండి, వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూలు చూడండి. అలాంటివి చూడండి, పనికిరానివన్నీ చూడకండి. ఎవరైనా వాళ్ళ జీవితాల్లో దేనికి ఇది సాధించగలిగారు అని కొంతమంది సాధకులు ఉంటారు. కొంతమంది సాధకుల తాలూకా అభిప్రాయాలు, ఇంటర్వ్యూస్ ఉంటుంటాయి చూసారా, వాడు ఎందుకు సాధించగలిగాడు అనేది చూస్తే మీకు అర్థం అవుతుంది. పౌలు గారు కూడా సాధకం చేశాడు. ఆయన అలా ఉండడానికి సాధకం చేశాడు. ఆయన అన్నీ వద్దనుకొని పెట్టతో సమానంగా ఉండడానికి సాధకం చేసేసాడు ఆయన. అందుకే ఆయన మహానుభావుడుగా నిలబడిపోయాడు. ఏమండి కాబట్టి శరీరంలో ఇది నేను చెయ్యలేకపోతున్నాను అనేది మన బలహీనత మర్చిపోకండి. ఎందుకనండి, అన్నం చూడగానే డైట్ చేద్దాం అనుకున్నాను కానండి, ఇంట్లో నుంచి వాసనలు రాగానే ఆగలేక మొత్తం అంతా తినేస్తున్నాను అంటే అది చేతకంతనం. అవునా? ఏది నువ్వు గట్టిగా అనుకో, పట్టు. ఎప్పుడు పడతాం మనం పట్టు? ఏమండి ఇలాంటప్పుడు పట్టం మనం. అలుగులు అప్పుడు పడతామండి పట్టు. ఎందుకు పనికిరాని అలుగులు? ఏమండి ఎవరి మీద భర్తతో గొడవైంది అనుకోండి, అప్పుడు ముఖం ఎత్తి పెడుతుందండి. తినవా? నేను తిన్నాను. తినవా? నేను తిన్నాను, అంతే తినను. ఈ పట్టుదల దేవుడి కోసం ఎందుకు ఉండదు? ఏమండి మనుష్యుల మీద చూపించే పట్టుదల, భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒకరి మీద ఒకరు పట్టుదల, ప్రియురాల మీద ప్రియుడు, ఏమంటే ఒకరి మీద ఒకరు చూపించుకుంటుంటారు. ఈ పట్టుదల దేవుని కోసం చెయ్యాలి అనే పట్టుదల, మంచి కోసం ఎందుకు రాదు? రాదండి. అంటే నీ బలహీనత, నువ్వు చేయలేకపోతున్నావు. అనుకుంటే చేయగలవా? వాడు ఎలాగైతే ఇటుకలు బద్దలు కొట్టాడో నువ్వు కూడా సాధకం చేస్తే ఇటుకలు నువ్వు బద్దలు కొట్టగలవు. ట్రై చేసి చూడు. అయితే ఎక్కడికైనా మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ముందు వాడు నేర్పిస్తాడు. ఎలా వాడు బద్దలు కొట్టాడో వెంటనే కాదు, ఈరోజు వెళ్ళిపోయిన రేపు బద్దలు కొట్టి వచ్చి అనుకోకూడదు. దానికి టైం, సాధకం చేయాలి. బైబిల్ కూడా అభ్యాసం అన్నాడు దాన్ని. దీని అందు ఏం కావాలట? భక్తిలో ఏమన్నాడు తెలుసా అండి? అభ్యాసం కావాలి అంటాడు. చూడండి, భక్తిలో నిజంగా మీరు అభ్యాసం కలిగి ఉంటే అది సమాధానకరమైన ఫలం.
అంటే మంచి రిజల్ట్ ఖచ్చితంగా అది మీకు ఇస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు భక్తి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడును కానీ తిండి మానేయడం అంటే చాలా ఇబ్బంది ఏటోనండి. వెయిట్ లాస్ అవుదాం అనుకుంటాను కానండి, చూస్తేనండి అలాగ 70, 80, 90 కిలోమీటర్ల స్పీడ్ పెరిగిపోతుందండి ఒళ్ళు. ఒకప్పుడు చలాకీగా నడిచి, అందుకని చూడండి పెళ్ళైనప్పుడు చాలామంది సన్నగా కనబడతారు. ఒక 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎలాగంటే అంటే తప్పుగా అనుకోకుండా డ్రమ్ముల్లో కనబడుతుంటారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఎందుకు అలా మారిపోయారు డ్రమ్ములు? మొత్తం లోనకి పంపు కొట్టి 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 ఏడు తిండినే కొట్టారు లోపల. ఏమండి ఈ పంపు కొట్టడం వల్ల ఏంటంటే లోన ఎక్కడ పడితే అక్కడ కొవ్వులంతా పేరుకుపోయి లావుగా మారిపోయాం. పోతే పోనీ అయ్యారులేండి, తినేసి అయిపోయారు. సన్నగా అయిపోవాలంటే అవలేరా? సాధకం ఇబ్బందే. అదే చెప్తున్నాడు, ఇప్పుడున్న సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడుతుంది. మానేయడం వల్ల తిండి చూస్తుందంటే అయ్యి బాబు ఇప్పుడు మానేయాలి, ఎలాగంటే బాబు ఆకలేస్తుంది నాకు. దుఃఖకరంగా కనబడును కానీ సంతోషకరంగా ఉండదు. అయినను దాని యందు అభ్యాసం అంటారు. ట్రైనింగ్. అభ్యాసం అంటే ఏంటి? అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానమును ఫలం, మంచి రిజల్ట్ వస్తుంది మీకు. అప్పుడు బిఫోర్ ఆఫ్టర్, ముందు ఎలా ఉన్నారు, ఎన్ని కేజీలు, తర్వాత మరి ఎంతమంది కనబట్టలేదండి మనకు అలాగా? బిఫోర్ ఆఫ్టర్లో ఎంతమంది కనబట్టలేదు? నీతి సమాధానకరమైన ఫలము ఇచ్చును. అంటే ఒక భక్తి విషయంలోనే ఇలాంటి సాధకం మీరు చేయగలిగితే శరీర విషయంలో మీరు ఎందుకు సాధకం చేయలేరు? నేను చేయలేకపోతున్నానండి అని అనుకోవడం అనేది మీ బలహీనత. మర్చిపోకు. నేను పురుషునిగా ఉండి మరో పురుషుని కోరుకోవాలనుకున్నాను అనేది మీ బలహీనత. అడిగిన ప్రశ్న బట్టి చెప్తున్నాను. నాకు పురుష లక్షణాలు ఉన్నాయి, నేను పురుషుడిగానే పుట్టాను. ఎందుకంటే ఆ తమ్ముడు అదే కదండి రాశాడు ఆయన. నేను పుట్టింది పురుషునిగానే పుట్టాను, చిన్నప్పటి నుంచి అలాగేనే. ఏమండి కొంతమంది ఒకలా నువ్వు పుట్టినప్పటి నుంచి స్త్రీగా పుట్టి స్త్రీ లక్షణాలు కలిగి ఉన్నావు, స్త్రీగా ఉండడానికి ప్రయత్నించేయి. ఏమండి లేదా పురుషునిగా చిన్నప్పటి నుంచి ఉంటే పురుషునిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ సమాజం నేను ఎలాగ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని బట్టి నువ్వు ఉండడానికి ట్రై చేయి. నువ్వు ఎక్స్పోజ్ అవ్వద్దు ముందు. అంతేగాని నేను ఇప్పుడు షండుగా మారిపోయాను, నేను నపుంసకుడు, నేను చెప్పుకోను అసలు. ఎందుకంటే సమాజం నపుంసకులు మంచిగా చూడలేదు. ఆ దృష్టి లోపం అనేది సమాజానికి ఉన్న లోపం, నీలో లోపం కాదు. అది తప్పుగా నిన్ను చూడడం అనేది సమాజం చేస్తున్న తప్పు. అది కనుక ఈ అలాంటి సమాజం మధ్య నువ్వు బ్రతకడం అనేది నీకు ఇబ్బంది. కాబట్టి నీ జెండర్ని ఎందుకు నువ్వు రివీల్ చేయాలి? కనుక నువ్వు సాధకం చేస్తే నువ్వు హ్యాపీగా పురుషుడిగా బ్రతకాలంటే పురుషుడిగా బ్రతకగలవు. స్త్రీ లక్షణాలు అధికంగా ఉండే ఒకళ్ళు స్త్రీగానే అవయవాలతో నీకుంటే స్త్రీగానే నువ్వు బ్రతుకు ఉండగలవు. నువ్వు అలాగా. ఇదంతా కూడా సాధకం మీదే ఆధారపడి ఉంది. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా నుండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసము, ట్రైనింగ్లో ఉన్నాను నేను. మిలిటరీకి వెళ్ళాలంటే ట్రైనింగ్, పోలీసులోకి వెళ్ళాలంటే ట్రైనింగ్, నేవీలోకి వెళ్ళాలంటే ట్రైనింగ్, ప్రతిదానికి ట్రైనింగ్. నువ్వు భూమి మీద దేనిగా ఉండాలి అనుకుంటున్నావా? ట్రైనింగ్. ఏంటో కొంతమంది ఆడవాళ్ళు చూడండి పురుషుల్లాగా ఉంటారండి. ఆ పురుషులాగా అంటే మీసాలు పెంచుతారండి కాదు నా ఉద్దేశం. చూడడానికి ఆడవాళ్ళు కనబడినా వాళ్ళ గాంభీర్యత్వం. మనకి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండేవారండి. మగాడు కూడా పనిచేయదండి. కిరణ్ బేడి అని ఒక ఆవిడ ఉండేది. ఏమండి అంటే బాగు కొద్ది మందిలో కొంతమంది కనబడుతుంటారు. ఆయన చూస్తేనే మగాళ్ళకు కూడా టెర్రర్. అంటే ఏంటి మరి ఆడావిడ కదండి, ఆవిడైనా మన అంత స్ట్రిక్ట్గా ఎలా ఉందన్నట్టు ఉంటారు అంతే వాళ్ళు. కారణం వాళ్ళు అలా కనబడతారు. అలాగంటే ఏమన్నా మగాళ్ళలాగా ఉంది ఏంటంటే బాబు వీడు మగాడా ఆడదా అనేసి అంటే ఆడదే, నిండుగా ఆడదే 100% కానీ ఆ స్ట్రిక్ట్నెస్, ఆ కటువుతనం, ఏమండి అవన్నీ మగాడిగా ఆవిడ ఉంటుంది సమాజంలో. అలా ఉంటేనే ఏమంటే తలదించుకుని వెళ్ళిపోతున్నాడు ప్రతివాడే ఎలేసేవాడే. అవునా? ఈరోజు సమాజం ఎలా ఉంది చెప్పండి? స్త్రీ అని ఒక అయ్యో ఈవిడ వయస్సు, ఈవిడ వివాహితురాలు, అయ్యో ఈవిడ చాలా చిన్నపిల్ల, ఈవిడికి నేను విజిలేయడం ఏంటి, ఈవిడికి నేను కామెంట్ చేయడం అనేది లేదండి. సభ్యత సంస్కారం పూర్తిగా పోయింది ఈరోజు సమాజంలో. ఏమీ తేడా లేదు. ఈల వేస్తారు, గీలి చేస్తారు, తప్పుడుగా మాట్లాడతారు. నువ్వు తలదించుకొని వెళ్ళిపోతున్నావు అనుకో ఏమంటారు?
అందుకే కొన్నిసార్లు రిటాలియేషన్ అంటారు, అంటే గట్టిగా తిరుగుబాటు చేశారు కదా, చట్టాలు గట్టిగా ఉన్నాయి ఈరోజు. ఏమండి ఏ ఏంటి ఎలా వేస్తున్నావేంటి, ఫోన్ చేయమంటావా, టీంకి ఫోన్ చేయమంటావా అని ఉండాలి. అంతేగాని ఆడలేడు, అమ్మ భయం, అమ్మ ఏలేస్తున్నాడు పద వెళ్ళిపోతాను తలదించుకుని వెళ్ళాను అనుకో, ఇంకొక నలుగురికి ఏలేసుకుంటూ వెనకాతలు బయలుదేరుతారు. సమాజంలో గట్టిగా ఉండాలి ఆడోళ్ళు. అవునండి, అలాగని తిరుగుబాటు చేసి కొట్టమని నేను అనటం లేదు, బెదిరించేటట్టు ఉండాలి, భయపడేటట్టు ఉండాలి. నువ్వు భయపడిపోకూడదు, వాళ్ళని బెదిరిపెట్టేటట్టుగా ఉండాలి. కారణం ఏంటంటే మగోళ్ళు అలా ఉన్నారు. ఆడవాళ్ళలో బలహీనత చూసి వీళ్ళు ఏం అనర్లే, ఏం చెయ్యర్లే అని చెప్పి వాళ్ళ మీద ఏం చేస్తుంటారంటే బరువైన భారాలు మోపి ఏం చేస్తుంటారంటే వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు భయాన్ని విడిచి నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అనుకో, ఎవరేం చేస్తారు నిన్ను, ఎవరేం చేయగలరు నిన్ను అంటే దానికి తెలివితేటలు కావాలి. ఎవరు లేనప్పుడు ఒంటరిగా 10 మంది దగ్గర ఉన్నావు అనుకోండి, 10 మంది ఎత్తుకెళ్ళిపోతారు. అలాంటి దగ్గర కాదు, అప్పుడు తెలివిగా తప్పించుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఇలాంటి కొన్ని సందర్భాల్లో మేము స్త్రీలు కాబట్టి మేము బలహీనులుగా ఉంటాము అని అనుకుంటే ఈ సమాజం మన బ్రతకనివ్వదు. కాబట్టి ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి, ఉప్పు వాతావరణంలో సముద్రంలో చేప ఎలాగైతే చప్పగా ఈదుకుంటూ వెళ్ళిపోతుందో, నువ్వు కూడా దేవుని కోసం ఈ సమాజంలో ఈదుకుంటూ వెళ్ళిపో. నీ చుట్టూ చెడే. ఇలా మీరు గేటు దాటి బయటికి వెళ్తే చాలు, రోడ్డు నిండా అద్భుతమైన మాటలు కనబడుతుంటాయి మనకి. అవునా, అద్భుతమైన దృశ్యాలు కనబడుతుంటాయి మనకి. ఆ బీచ్ రోడ్డు వెంబడి వెళ్తే అన్ని దృశ్యాలే. ఏం దృశ్యాలు ఇంక మీకు తెలుసు. ఏమండి, అలాగని ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పితే ఇందులోనూ దృశ్యాలే, అలాగే నువ్వు టీవీ ఆన్ చేస్తే అందులోనూ దృశ్యాలే. చెడు ఎక్కడ లేదు చెప్పండి మీకు, మీ చుట్టూ ఉంది చెడు. సమాజంలో మీ చుట్టూ ఉంది చెడు. ఆ చెడును నియంత్రించే ఒక చేప ఎలాగైతే తను తాను నియంత్రించుకుంటుందో అదొక పాఠం నేర్పిస్తుంది. అరే నేనే ఉప్పులో పుట్టి చప్పగా చచ్చిపోతున్నాను రా, కనుక ఈ చెడు సమాజంలో నువ్వెందుకు మంచిగా నువ్వు బ్రతకలేకపోతున్నావు, నన్ను చూడు. అలా మనం అనుకోగలగాలి. ఒక స్త్రీ అనుకోవాలి, ఒక పురుషుడు అనుకోవాలి, ఒక నపుంసకుడు కూడా అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని పిల్లలు కాబట్టి. దేని విషయంలో నేను ఉండలేకపోతున్నాను, దేని విషయంలో నేను చేయలేకపోతున్నా అంటే, నువ్వు ఉండలేకపోతున్నాను నువ్వు అనుకుంటేనే అది నీ బలహీనత, అంతే. అదే నీ మీద జులుం ప్రదర్శిస్తుంది. నీ బలహీనతే. ఏమంటే బాడీలో ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ అంటారు దాన్ని. ఇమ్యూనిటీ అంటే ఏంటి, దేని బట్టి వస్తుంది, రోగ నిరోధక శక్తి. తిండి, మంచి తిండి. మంచి తిండి అంటే పనికిరాని చెత్త ఫాస్ట్ ఫుడ్లన్నీ తినడం కాదు అక్కడ. ఆరోగ్యకరమైన భోజనం, పరిశుభ్రమైన భోజనం, వీటిని మీరు సమపాళ్లలో మీ శరీరానికి ఏ ఏ విటమిన్లు కావాలో వీటన్నిటిని సమపాళ్లలో తీసుకుంటే అప్పుడు బాడీలో ఏం పెరుగుతుందో తెలుసా అండి, ఇమ్యూనిటీ. ఒకసారి పాఠం కూడా చెప్పాను. కంటికి సంబంధించిన దేవుడు ఏ ఏ ఏమంటారు ఆకుకూరలో కాయగూరలో ఏ ఒక్కొక్క అవయవానికి, ఆ అవయవాన్ని బట్టే దేవుడు ఒక ఏం చేశాడు, కాయగూర, ఓహో క్యారెటా, దాన్ని కోస్తే కన్నులాగే ఉంది, కంటికి సరిపోతుందా ఇది, ఓకే. కిడ్నీ బీన్స్ ఉంటాయి, ఆహా కిడ్నీలాగా ఉంటుంది కాబట్టి కిడ్నీకి మంచిది అనమాట. ఇది వాల్నట్స్ మెదడులాగా ఉంటుంది, ఇది తింటే మెదడుకి మంచిది అనమాట. ఏంటి ఎంత చక్కగా దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. అవి నువ్వు తీసుకోవాలి. అవి నువ్వు తీసుకోవడం వల్ల నీ బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు పక్కన ఎవడని తుమ్మినా దగ్గినా, ఏమండి ఎవడం జలుబుతో పక్క నుంచి వెళ్ళిపోయినా, జ్వరం కూడా పక్కన నువ్వు కూర్చున్నా, నీకు జ్వరం రాకుండా జబ్బు రాకుండా నువ్వు ఎందుకు ఉండగలుగుతున్నావు అంటే నీలో ఇమ్యూనిటీ ఉంది. ప్రతిదానికి ఎవడని తుమ్మిన వెంటనే నువ్వు కూడా రాత్రి నుంచి తుమ్ముతున్నావు అనుకో, అంటే ఏంటనమాట, నీలో రోగ నిరోధక శక్తి బొత్తిగా లేదు. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఆహారం ద్వారా, మంచి ఆహారం ద్వారా, ఆరోగ్యవంతమైన ఆహారం ద్వారా. ఇది ఎలాగైతే సాధ్యం అవుతుందో, అవునండి, చాలామంది త్వరగా అసలు జబ్బు పడరండి. ఊరకనే జ్వరాలు, ఊరకనే జలుబులు, ఊరకనే దగ్గులు రావు. బహుగా ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి జ్వరం వస్తుంటుంది. మరి మిగతా వాళ్ళకి ఏంటంటే బాబు సంవత్సరంలో 12 నెలలు 6 నెలలు జలుబులు దగ్గులు జ్వరాలే. అంటే ఏంటి, నువ్వు తినే తిండి సరిగ్గా లేదు, నువ్వు తీసుకునే ఆహారం పరిశుభ్రంగా ఉండటం లేదు, అందుకే నీకు రోగ నిరోధక శక్తి పెరగటం లేదు. ఈ రోగ నిరోధక శక్తి శరీరంలో రోగాలు నియంత్రించడానికి ఎంత అవసరమో, ఇప్పుడు మీ ఆలోచనలో, మీ మెదడుల్లో రోగ నిరోధక శక్తి ఏది, వాక్యము. మొదట్లో చదివించాను కదా, వాక్యం అనేది ఉంటే, దేవుని గురించిన భయం ఉంటే ఆటోమేటిక్గా దేన్నైనా నువ్వు నియంత్రించడానికి నీ సాయశక్తిలో కృషి చేస్తావు, నువ్వు నియంత్రించి నిలబడతావు కూడా. అంటే ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, నపుంసకుడైనా స్త్రీ అయినా పురుషుడైనా మీ మనస్సులో, మీ హృదయంలో దేన్ని నింపుకోవాలంటున్నాడు, నీవిచ్చిన వాక్యము. మనుష్యులలో
నీ భయము. మరొక వచనం కూడా చదువుదాం, అదే 119 కీర్తనలో మరొక వచనం ఉంటుంది చూడండి, ప్రారంభం నుంచి చూడండి 2 మాటలు. 119 కీర్తన దావీదు గారు రాస్తున్నారండి, ఎంత పెద్ద అధ్యాయం అది, కానీ అందులో ఎంత మంచి మాటలు రాస్తున్నాడంటే చదువుతాం 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నువ్వు నిర్దోషంగా ఉంటావు. ఆయన శాసనములను గైకో, పూర్ణ హృదయంతో దేవుని వెతుకు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. పురుషుడు చూసి పురుషుడి మీద కోరికొచ్చేస్తుంది ఏంటంటే, ఎందుకు ఆ పాపం చేయాలి నువ్వు? నువ్వు అబ్బాయి పోయి ఉండి ఒక అమ్మాయిని చూసి కోరుకుంటున్నావంటే అది పాపమే కదా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది? పురుషుడిని కోరుకోకూడదు. రామపత్రిక ఏం చెప్పింది? 1వ అధ్యాయం 27, 28, 29 వచనాలు ఏం చెప్పింది? ఒరే నాయన, పురుషుడు కోరుకోకండిరా నాయన, స్త్రీలు కోరుకోకండిరా, అవాచ్యమైనది చేయకండిరా, తమ తప్పిదమ్ములకు తగిన ప్రతిఫలం ఇప్పటికే లోకం ఉన్నోళ్ళకి వచ్చేసింది. హెచ్ఐవి పుట్టిందంటే దానికే పుట్టింది. ఎందుకు? స్వలింగ సంపర్కుల మధ్య వచ్చింది అది. నువ్వు పురుషుడితో పోతే నీకు వచ్చేది హెచ్ఐవి కాకుండా ఇంకేంటి? చెప్పండి. ఇవన్నీ ఎందుకు రోగాలు రంగప్రవేశం చేసేంటే దానికి కారణాలు ఇవే. అంటే దేవుడు శాసనం ఏంటి? పురుషుడిని కోరుకోకూడదు, స్త్రీని కోరుకోకూడదు, ఇది శాసనం. మరి ఇప్పుడు బైబిల్ చదివితే నువ్వు ఆ శాసనాన్ని ఏం చేస్తావు? నీ శాసనములు, ఆయన శాసనములు గైకుంటే, పూర్ణ హృదయముతో నువ్వు గైకుంటే నువ్వు ధన్యుడవు, నువ్వు పాపం చేయకుండా ఉంటావు. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపము చెయ్యరు. వాళ్ళు ప్రకృతి విరుద్ధంగా దేన్ని చేయరు. ముఖ్యంగా యవనస్తులు దేని చేత తమ నడవడిని శుద్ధిపరుచుకొనగలరు. నువ్వు యవనస్తులే కదా నాన్న, టీనేజ్, చిన్న వయసు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యం చూసుకో నాయన, వాక్యం చదువుకో. అంటే నువ్వు మనస్సు అటువైపు వెళ్లకుండా అంటే మెజారిటీ టైం అంతా కూడా దేని వైపున కాన్సన్ట్రేషన్ పెట్టాలి? వాక్యం, దేవుడు, ఆయన మాటలు, ఆయన పనులు. దేవుని కోసం పనులు పెట్టుకో. నువ్వు ఖాళీగా ఉండి అందరూ చూస్తున్నావు అనుకో, వచ్చిపోయే వాళ్ళందరినీ అందరూ కావాలని అనిపిస్తుంది. నువ్వు దేవుని పనిలో ఉన్నావు అనుకో, ఎవరు కావాలనిపిస్తుంది నీకు? కనుక నీ బలహీనతలే నిన్ను ఇబ్బంది పెడతాయి. కాబట్టి నీవు నిజముగా నీ పుట్టుకతో నీ శరీరంలో లోపాలు ఏమైనా ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి హార్మోనల్ థెరపీ చేయించుకో, దాన్ని సరి చేసుకుంటారు. ఆ తర్వాత నువ్వు ఇంకా నీ మనస్సుకు థెరపీ, ఆ థెరపీ వైద్యుడి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? ఎనీ డాక్టర్ ప్రపంచంలో ఎవడలేడు, ఓన్లీ బైబిల్ దగ్గరికి వస్తే ఆయన నీకు భయాన్ని పుట్టించి నీ నడవడి ఎలా ఉండాలో ఆయన చెప్పి నేను సన్మార్గంలో నడిపిస్తాడు. ఆ నడిపించాలి అంటే నువ్వు దేవుని పనిలో ఉండాలి. కనుక నువ్వేమాత్రము నువ్వు నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, నేను సమాజంలో ఒక ఎందుకు పనికిరాని వ్యక్తులను, లేదంటే ఎవరితో కలవలేని వ్యక్తులను అనుకోవద్దు. నీ మైండ్ని చేంజ్ చేసుకో. నీ మైండ్ డైవర్షన్ నీ చేతిలోనే ఉంది. నియంత్రణ, స్టీరింగ్ నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇటుపక్క తిప్పితే ఏమండి వాడిని గుద్దుతావు, ఇటుపక్క తిప్పితే ఈయన గుద్దుతావు. తిన్నంగా పోతే న్యాయంగా పోతావు. ఇప్పుడు ఇటుపక్క వెళ్తావు. నీ చేతిలో స్టీరింగ్ ఉంది కదా, నువ్వే నడుపుకుంటూ వెళ్ళు. నీ జీవితం నీ చేతిలో ఉంది. నువ్వు ముందుకెళ్ళాలి, క్రమమైన పదానంలో వెళ్ళిపో. దేవుని పిల్లలారా, అందుకు దేవుడు మీకిచ్చిన, అంటే నువ్వు ఒకళ్ళు నిజంగా నపుంసకుడిగా పుట్టావు అనుకో, బాధపడాల్సిన పని ఏమీ లేదు. దేవుడే నీకు వాటా ఇచ్చాడు తన రాజ్యంలో. అందుకని నపుంసకుడు రక్షణ పొందాడు. ఫిలిప్పు గారు వెళ్ళి బాప్తిసం ఇచ్చారు. కనుక నపుంసకులు దేవుని రాజ్యానికి అనర్హులేమీ కాదు. కానీ ఈ రోజున సభ్య సమాజంలో నువ్వేంటో నీ జెండర్ రివీల్ చేయకుండా నువ్వు బ్రతకగలిగితే బ్రతుకు. ఎందుకంటే చాలామంది ఈరోజు తమ ఉన్న విధానాన్ని మర్చిపోయి కూడా దేవునిలో బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఉండలేరా? ఏమండి, అలా ఉండగలరా? ఉండగలరు. వద్దనుకొని ఉండగలరు, డబ్బును వద్దనుకొని ఉండగలరు, బంగారాలను వద్దనుకొని ఉండగలరు, దొంగతనాలను వద్దనుకొని ఉండగలరు. ఇలా చాలా వాటిని నియంత్రించుకుంటూ ఉండగలరు వాళ్ళు. అది మన చేతిలోనే ఉంది. అది దేని బట్టి వస్తుంది? నువ్వు వాక్యాన్ని బట్టి నీకు వస్తుంది. కనుక నీవు నీ జీవితాన్ని వాక్యాన్ని బట్టి సరైన విధానంలో నడిపించుకుంటూ వెళ్ళు నాయన. నువ్వు వెళ్ళు, తప్పనిసరిగా దేవుడు కూడా నీకు సహకారిగా ఉంటాడు. అయితే మొదట చెప్పినట్లుగా నీలో ఉన్న చిన్న చిన్న లోపాలను, శరీర సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా ఆలోచనపరమైన రోగాలుగా ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని నువ్వు తొలగించుకొని సరి చేసుకుంటే
నువ్వు బాధపడాల్సిన పని అంటూ ఏమీ లేదు. ఏదైనా నువ్వు పుట్టింది నీ దేవుని కోసమే. నువ్వు స్త్రీగా పుట్టినా, పురుషునిగా పుట్టినా, నపుంసకుడిగా పుట్టినా నువ్వు దేవుని కోసమే పుట్టావు అన్నది నీ మైండ్లో ఫిక్స్ చేసుకో మొదట. నేను దేవుడి కోసమే పుట్టాను. ఏం చేయాలి? నేనైతే పురుషునిగా ఉండైనా దేవుని సేవ చేయాలి. లేదు స్త్రీగా కనబడుతున్నాను, అయితే స్త్రీగా ఉండే నేను దేవుని సేవ చేస్తాను. లేదు నపుంసకుడిగా ఇంకా అందరికీ తెలిసిపోయిందా, నపుంసకుడిగా ఉండైనా నేను దేవుని సేవ చేస్తాను అనే నిర్ణయాన్ని నువ్వు కఠినంగా తీసుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఎందరో ఇలాంటి సమస్యలతో నీ పిల్లలైన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ మీరిచ్చిన సమాధానం వాక్యంలో నుంచి వారి మనస్సుకు నెమ్మదిని కలిగించి, శాంతిని కలిగించి, వారి ఆలోచన విధానాన్ని మలిచి మీరే వారి మనస్సులోని ఆలోచన విధానాన్ని తండ్రి సరిచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. తల్లి గర్భంలో నుంచి అవయవాల లోపముతో పుట్టిన వాళ్ళ పట్ల మీరు కృపా కటాక్షములు చూపించండి. మీ కనికరంతో వాళ్ళు సరిచేయండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చండి. మీ వాక్యం వాళ్ళ జీవాన్ని, ఆలోచనలు నింపే అవకాశాన్ని ప్రసాదించండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.